హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా అండి. ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో ముందుగా ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి. నేను 6 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. సో నేను షుగర్ని మనకి బట్టి మనం తీసుకోవచ్చు. అవి 6 కప్స్ తీసుకొని దాన్ని కొంచెం మనకు ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. చక్కెర కరిగేంత వరకు మంచిగా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉండి పక్కకు పెట్టేసేయండి. తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ని ఒక 5 to 10 మినిట్స్ కొంచెం గాలిలోన ఉండనివ్వండి. తర్వాత ఇలా ఒక పీస్ ఒక 4 పీసెస్ తీసేసుకోండి. ఒక బ్రెడ్ని ఇలా 4 పీసెస్ తీసుకుంటే ఈజీగా మనం వేయించవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. మనకి ఇష్టం ఉంటే ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం నెయ్యితో అయినా వేయించవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తో అయినా వేయించుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను, హాఫ్ ఇది హాఫ్ అది. తర్వాత నేను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పీసెస్ అన్నీ మొత్తం వేసేసి మంచిగా బ్రౌనిష్ కలర్ మనం ఎలా తినాలనుకుంటే అలా వేయించవచ్చండి. లైట్ బ్రౌన్ కలర్ అన్నా థిక్ బ్రౌన్ కలర్ కన్నా వేయించేసుకోండి. ఇలా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. అంతలోపు మనం ఒక్కసారి చక్కెర పెట్టాం కదండి, అది ఒక్కసారి మనం చూసేసుకుందాము. ముందుగా ఇలా కొంచెం చక్కెర అంతా కరిగిపోయిందండి. ఒక్కసారి కరిగిన తర్వాత ఒక 7 to 8 ఇలాచీలు మంచి దంచుకొని అలా ఇలాచీ పౌడర్ దాంట్లో మిక్స్ చేసి ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి కలిపేయండి. అది మంచిగా లైట్ తీగ పాకం అన్నా, లేదంటే లైట్గా మరి అంత తీగ పాకం అవసరం లేదు. తర్వాత ఏం చేస్తాను, తర్వాత ఒక బాండి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అండి నెయ్యిలో వేయించండి. మనకి కాజు బాదం కిస్మిస్లు ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. అలా వేయించుకొని పక్కకు పెట్టేయండి. మనం ఒక్కసారి మళ్ళీ చక్కెరని చూసి ఇలా లైట్గా తీగ పాకం, మరి అంత తిక్కుగా కాదు, అది తీయించేసి మనం ఏవైతే ఎంచుకున్నామో అవన్నీ ఒకసారి దాంట్లో వేసుకొని ఒక పావు లీటరు మనం పాలని వేడి చేసి ఒక్కసారి దాంట్లో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గార్నిష్గా మనం అవి కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.